హలో ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ద లిఖిత వ్లాగ్స్. చాలా డేస్ అయింది కదా లాంగ్ వీడియో పెట్టక. బట్ ఈరోజు మాత్రం నేను ఒక మంచి వీడియోతో వచ్చేసాను. ఈరోజు అయితే నేను సున్నుండలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. అసలు సున్నుండలు చేయడం ఇంత ఈజీయా అని నాకైతే ఇప్పటివరకు తెలియదు. నేను ఎప్పుడు మా మమ్మీ చేస్తుంటే తినడమే కానీ అది ఎలా చేస్తారో ఒక్కసారి కూడా దగ్గర నుంచి చూడలేదు. చూశాక తెలిసింది ఇంత ఈజీయా అని. అసలు ఎవరైనా చేసుకోవచ్చు, చిన్నపిల్లలు చేయవచ్చు, అంత ఈజీ అనమాట ఈ రెసిపీ అయితే. సో మనమైతే ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా మనమైతే మినపప్పుని మంచిగా దోరగా వేయించుకోవాలన్నమాట, కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేలాగా. మినపప్పు వేయించేటప్పుడు మనం కొన్ని బియ్యం వేయాలి, అందులో మరీ ఎక్కువ కాదు, కొన్ని అంటే కొన్నే వేయాలి. వేసిన తర్వాత మినపప్పుని ఇలా మీకు వీడియోలో చూపించినట్టు మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఒక కప్పు మినపప్పుకి ఒక కప్పు బెల్లం తీసుకోవాలి. స్వీట్ కొద్దిగా ఎక్కువ తినే వాళ్ళైతే కప్పున్నర బెల్లం తీసుకోవచ్చు. ఇప్పుడైతే మనం మెత్తగా పిండిలాగా పట్టిన మినపప్పులోకి ఒక 4 యాలకులు వేసుకోవాలి. అలాగే బెల్లం వేసుకొని మంచిగా మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఎలా అంటే బెల్లము ఆ పిండి రెండు మిక్స్ అయ్యేలాగా మిక్సీ పట్టేసుకోవాలి. మినప్పిండి ఆ బెల్లం రెండు కలిసిపోయే విధంగా మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా మంచిగా మిక్సీ పట్టాలి. మనకి మిశ్రమం అనేది పొడి పొడిగా ఉండాలి, ఉండలు అయితే ఉండొద్దు, ఎక్కడ అంత పిండిలాగానే ఉండాలి. ఇప్పుడు అలా కలుపుకున్న మిశ్రమంలోకి మనం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అనేది ఎప్పుడైనా సరే చాలా వేడిగా ఉండాలి, చల్లారొద్దు అస్సలు. వేడిగా ఉంటేనే మంచిగా ఉండలు కడుతుంది. నెయ్యిని ఒకేసారి పోసుకోకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి పోసుకుంటే నెయ్యి అనేది ఎక్కువైపోతుంది. సో మనం కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. మేమైతే పొట్టు తీసేసిన మినపప్పుని వాడాము. మీకు కావాలంటే పొట్టుతో ఉన్న మినపప్పు కూడా వాడుకోవచ్చు. మీరు ఏ మినపప్పు తీసుకున్న ప్రాసెస్ అయితే ఇదే సేమ్ ఉంటుంది. సో మనమైతే ఇలా నెయ్యి వేసి కలుపుకున్నాక మనం ఒకసారి అయితే చేయితోని ఉండలు ఒత్తుకొని చూసుకోవాలి. ఇంకా సరిపోలేదు అనిపిస్తే అందులోకి ఇంకా కొంచెం నెయ్యి వేసుకోవాలి. సేమ్ మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఫాలో అవ్వండి. ఒకటేసారి మాత్రం నెయ్యి మొత్తం వేయకండి. ఇలా కలుపుకున్నాక మనమైతే ఉండలు కట్టుకోవాలి. మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అవ్వాలన్నమాట. పిండి అనేది ఉండలు కూడా ఇలా రావాలి. అప్పుడే మీకు సున్నుండలు మంచిగా ఉంటుంది, నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. అండ్ స్వీట్ కూడా చూసి వేసుకోండి, ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, లేదంటే 1 కప్ మినపప్పుకి 1 కప్ బెల్లం వేసుకోవాలి. చూసారు కదా సున్నుండలు చేయడం ఎంత ఈజీయో. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఇది డైలీ ఒకటి తినొచ్చు, హెల్త్కి కూడా చాలా మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. అండ్ చూసారు కదా ఎంత బాగా వచ్చాయో సున్నుండలు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ద లిఖిత వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్, లవ్ యూ ఆల్.